మునుగోడు బైపోల్లో ప్రజలు బీజేపీ నిరంకుశ విధానాలను తిప్పికొట్టారని నల్గొండ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మునుగోడులో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. విచ్ఛిన్నకర శక్తులకు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. ఉప ఎన్నికల ఫలితాలతో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టేనని ఎద్దేవా చేశారు. బలవంతంగా రుద్దిన మునుగోడు ఎన్నికలతో రాజగోపాల్ రెడ్డి రాజకీయంగా నష్టపోయారని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ అవసరం చాలా ఉందని, ఆయనపై దేశ ప్రజలకు ఇంకా నమ్మకం పెరిగిందని వ్యాఖ్యానించారు. అందుకే జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ను స్థాపించడాన్ని కొనియాడారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ నెల 3వ తారీఖున జరిగినటువంటి మన జిల్లాలోని మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కేసీఆర్ విజయంగా, లౌకికవాదుల విజయంగా ఈ దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలతో పాటు దేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో లౌకికవాదులను ఏకం చేయడంతో పాటు మతోన్మాదులకు సరి అయినటువంటి గుణపాఠం చెప్పేటువంటి విధంగా దేశంలో విచ్ఛిన్నకర పరిస్థితులను ఆపే విధంగా